హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో ఈ అమ్మాజీ ఉండాలి. ఏంటి అందరూ బాగుండాలని చెప్పేసి మేడం ఏంటి ట్యాబ్లెట్ వేసుకుంటున్నారు అనుకుంటున్నారా? ఏమీ లేదండి, అది రొటీనే. మార్నింగ్ ఈవినింగ్ కూడా తినే ముందు ట్యాబ్లెట్ వేసుకోవాలి, షుగర్ ట్యాబ్లెట్. అయితే నా వాయిస్ మీకు తేడా తెలుస్తుందా? నిన్నటి నుంచి కొంచెం కోల్డ్ వచ్చేసిందండి, తుమ్ములు వచ్చేస్తున్నాయి, గొంతు నొప్పి పట్టేసింది. అందుకే ఇంక ఈరోజు లైవ్ కూడా చేయట్లేదు. ఇంకా పిల్లలందరూ మళ్ళీ నన్ను ఇలా చూస్తే వాళ్ళు ఫీల్ అవుతారు. అమ్మ అది తాగండి, ఇది తాగండి అని చెప్తారు. ఇంక వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పేసి ఈరోజైతే లైవ్ ఆపేసానండి. కాకపోతే వాళ్ళందరి కోసం నన్ను మిస్ అవుతారు కదా! అందుకని ఇదైతే చాలా న్యాచురల్ వ్లాగ్ అన్నమాట అండి. మార్నింగ్ అనమాట ఇది. మార్నింగ్ టిఫిన్ అనమాట. మా బాబుజీ గారైతే ఈరోజు నా కోసం పూరీలు తీసుకొచ్చారు. చెప్పాను కదండీ! హెల్త్ బాలేదు కదా! దానికి తోడేమో పిల్లలు కూడా లేరు. పెద్దోడేమో మార్నింగ్ 5కే డ్యూటీకెళ్ళిపోయాడు. చిన్నోడేమో హైదరాబాద్‌లో ఉన్నాడు. మీ అందరికీ తెలుసు కదా! ఇంక అందుకని చెప్పేసి ఇంకేం చేస్తావులే, నీకు ఒంట్లో బాలేదు కదా అని చెప్పేసి టిఫిన్ అయితే బయట నుంచి తెచ్చేసారండి. చాలా తక్కువలేండి బయట నుంచి తెచ్చుకునేది. ఇంట్లోనే చేస్తాను మ్యాక్సిమం. కాకపోతే హెల్త్ బాలేదు కదా అని చెప్పేసి ఈరోజు బయట నుంచి తెచ్చారనమాట. పూరి తెచ్చారండి. ఎప్పుడు ఇడ్లీనే కదా ఇంట్లో అని చెప్పేసి. ఇక పూరి అయితే తినేస్తున్నాం. మీరు అనుకుంటా ఉంటారు కదా, డాడీ ఎక్కడికెళ్ళారు అని అడుగుతారు లైవ్‌లో. బయటికెళ్ళారని చెప్తాను. వచ్చాక కలిసి తింటామని చెప్తాను కదా! ఇదన్నమాట అండి. ఇలాగే కలిసి తింటాం మేము. అదిగోండి ఆయన తినేసి దుకాణం ఎలా సర్దేస్తున్నారు చూసారా? ఆహ్, అదన్నమాట. చాలా ఒకళ్ళకొకళ్ళు చాలా సపోర్టివ్‌గానే ఉంటామండి తినేటప్పుడు అది కూడా. చాలా నిజం చెప్పాలంటే అలాంటి విషయాల్లో నన్నైతే చిన్న పిల్లలాగే చూసుకుంటారు ఈయన. నేను కూడా అమ్మలా చూసుకుంటాననుకోండి అవసరమైనప్పుడు. ఏదైనా రెండింటికి సమపాళ్లలో కుదిరితేనే కదండీ కాంబినేషన్ అలా సెట్ అవుతది. ఒక్కళ్ళే చూసుకుంటే ఏం పనవ్వదు. ఒక్కళ్ళే చూసుకుంటే ఎన్నాళ్ళని చూస్తారండి, నేను అంతలా చూస్తున్నాను, నువ్వు నన్ను సరిగ్గా పట్టించుకోవట్లేదంటారు. నేనైనా అంతే అండి. నేను ఎంత బాగా చూసుకుంటున్నాను మిమ్మల్ని, మీరు నన్ను పట్టించుకోవట్లేదు అంటుంటాను ఒక్కోసారి. అలాగా చాలా సపోర్టివ్‌గా ఉంటారండి. ఫుడ్ విషయంలోనే కాదు, కూరల విషయంలోనే కాదు. అయితే ఇప్పుడు ఇదివరకు కాదులెండి. ఇదివరకైతే చాలా పేచీలు పెట్టేవారు దొరగారు. ఇప్పుడొచ్చిందనమాట అది. వద్దులే ఇంకా. ఇప్పుడు కర్రీ కొంచెం తక్కువుందనుకోండి నైట్‌కి, ఏమన్నా చేయమంటారంటే, "వద్దులేమ్మా, పెరుగుంది గదా! పెరుగుతో తినేద్దాంలే" అనేసి చాలా సపోర్ట్ చేస్తారనమాట. ఏంటి మేడం వెనకాల డోర్ వేయొచ్చు కదా! ఎందుకు లైటింగ్ సరిగ్గా కనిపించట్లేదనుకుంటున్నారా? మా బాబుజీ గారు కరెంట్ సేవ్ చేస్తారండి. డోరేసి, లైటేసి గాని టిఫిన్ పెట్టానా, ఎందుకు లైటు అని ముందు డోర్లు తీసేత్తారు, లైట్ ఆర్పేత్తారు. మీ ఇంట్లో మీ డ్యాడీ గూడా అలా చేస్తారా? లైట్లేస్తే తిడతారా? లైట్లేస్తే మాత్రం ఖచ్చితంగా తిడతారండి. ఎందుకంటే డోర్ తీసుకుంటే గాలి వెలుతురు వస్తది, చల్లగా గాలి గూడా వస్తది కదా అని చెప్పేసి ఆయన ఉద్దేశంలెండి. లైట్ ఆర్పేసి డోర్లు ఓపెన్ చేస్తారనమాట. టిఫిన్ అయిపోయిన వెంటనే ఇంకేముందండి కాఫీ. కాఫీ తాగేస్తున్నాం. మీకు యాజ్ ఇట్ ఈజ్ మాటలు అలాగే ఉంచేద్దును గానీ, ఈయనకి తినేటప్పుడు, తాగేటప్పుడు టీవీ రాకపోతే అసలు తిన్నట్టు ఉండదండి. టీవీ పెట్టుకోవడం, న్యూస్ చూడడం అలవాటనమాట. ఆ న్యూస్ చూస్తూనే టిఫిన్. ఒకవేళ ఆ టైంలో గానీ నెట్వర్క్ ప్రాబ్లమ్ ఉండి టీవీ రావట్లేదనుకోండి, తిందాంలే, తిందాంలే అని సరిపెట్టేత్తారు గానీ, టీవీ రాకపోతే తినరు. అదేంటో మరి టీవీ చూస్తూ తినడం బాగా అలవాటనమాట. అంటే అక్కడే హాల్‌లో కూర్చొని తింటాం గదండీ! ఎదురుగా టీవీ ఉంటది. ఇంక అలా అలవాటయిపోయింది. వెనకాల డైనింగ్ టేబుల్ ఉంది కనిపిస్తుందా కానీ, డైనింగ్ టేబుల్ మీద తినమండి ఎప్పుడు గూడాను. ఇదివరకైతే కింద కూర్చొని తినేదాన్ని. ఇప్పుడింక నాకు కూడా అలవాటయిపోయింది అలా టీపాయ్ మీద ఆయనతో పాటే కలిసి కూర్చొని తినడం. నేనైతే ఆ టబ్‌లోనే కూర్చుంటానండి ఎప్పుడూ. అది కూడా ఒక అలవాటే. ఎప్పుడైనా ఈ చైర్‌లో కూర్చొని తిన్నా నాకు ఏదోలా అనిపిస్తది. ఆ టబ్ చైర్‌లో కూర్చొని తినడం నాకు అలవాటు. ఇదన్నమాటండి మా డైలీ రొటీను. డైలీ ఇలాగే ఉంటదండి మ్యాక్సిమం. పిల్లలున్నా కానీ వాళ్ళు టైంకి లేవరు కదా! వాళ్ళు లేచిన తర్వాత ఎవరికి వాళ్ళు తింటారు. ఇదివరకైతే నలుగురం కలిసి తినేవాళ్ళమండి. అప్పుడింకా బావుండేది. నలుగురునే కలిసి తినేవాళ్ళం ఎప్పుడు గూడా. ఇప్పుడైతే కొంచెం ఎదిగిపోయారు గదండీ! బయట ఫ్రెండ్సు అది ఒక్కోసారి నైట్ పూట పిల్లలు ఇంట్లో సరిగ్గా తినరు. ఏముందండి, నలుగురు కలిసి కూర్చుంటారు. పిల్లలు రారా, రారా అంటే రారా అనేసి బయటికెళ్ళిపోతారు. బయట తినేస్తారు. ఈ వండుకున్నదంతా వేస్టు. అందుకనే నేను ముందు చెప్పండిరా బాబు అని అడుగుతా ఉంటాను వాళ్ళని. ఎందుకంటే ఫుడ్ వేస్ట్ చేయడం అంటే నాకసలే ఇష్టం ఉండదండి. ఇదైతే మధ్యాహ్నం లంచ్ అనమాటండి. సింపుల్‌గా పప్పుచారు చేశాను. అది నోటికి కూడా ఏమి ఎళ్ళట్లేదండి సరిగ్గాని. రుచి కూడా తెలియట్లేదు. మరీ దారుణంగా ఉంది రొంప. మామిడి పళ్ళు ఉన్నన్ని రోజులు మాత్రం ఇంట్లో మామిడి పళ్ళు ఖచ్చితంగా ఉండాలి మా బాబుజీ గారికి.
కాకపోతే పిల్లలు తిడతారు, ఎందుకు డాడీ షుగర్ ఉంది కదా అని చెప్పేసి కనీసం ఒక 2 ముక్కలైనా అన్నంలో నంచుకొని తినడం అలవాటు అన్నమాట అండి మాకు. అదిగో ఒకటే కోసి పెట్టాలండి కాయ, బంగినపల్లి మామిడి పండు. అలా చెరో 2 ముక్కలు మామిడి ముక్కలు అయితే నంచుకుని లంచ్ అయితే చేసేస్తున్నాం. ఏంటి మేడం ఈరోజు అంతా తినేదే చూపిస్తారా మాకు అని అనుకుంటున్నారా? ఎప్పుడు చెప్తా ఉంటాను కదా, డాడీ వచ్చాక తింటాను, సింగిల్గా తినలేను, నాకు అలవాటు లేదని చెప్పేసేసి, అదేదో ఈరోజు మీరు కూడా చూస్తారని చెప్పేసేసి ఇలాగా వీడియో చూపిస్తున్నాను అన్నమాట. సారీ ఏమనుకోవద్దు, ఏమన్నా ఏంటి మరీ దారుణంగా ఇలాగ చూపించాలా మీరు అని ఎవరైనా కామెంట్స్ కానీ పెడతారేమో, సారీ అండి, ఏమనుకోవద్దు. అంటే మా ఇంట్లో మా రొటీన్ ఇలా ఉంటుందని చెప్తున్నాను, అంతే కదండి. రోజు అడుగుతున్నారు నన్ను లైవ్లో, అమ్మ హోమ్ టూర్ అని. ఏముందండి హోమ్ టూర్ చేయడానికి, అదే హాలు. లంచ్ అయిపోయిన తర్వాత అలా మా తోటికోళ్ళ గారి ఇంటికి వెళ్ళానండి, పక్కనే లేండి, ఒక వెళ్ళే అడ్డు. కొంచెం తల దురద పెడుతుంది అనేసి వెళ్ళాను. వెళ్తే అది అటు ఇటు గెలికి ఏమీ లేదక్క, ఎప్పుడు ఏమి ఉండదండి, కానీ ఒక్కోసారి ఎందుకో దురద పడుతుంది అని చెప్పేసి నాకు మోడల్ జడేస్తుంది అనమాట. అది చూసారా, ఉన్నాయే 3 ఎంటుకలు, 3 ఎంటుకలకి మోడల్ జట్ అంట. తులసి అండి తను, మీకు తెలుసు కదా, నా తర్వాత రెండో తోటికోళ్ళు అనమాట. ఇంకో తోటికోళ్ళు కూడా ఉన్నదండి, ముగ్గురు మేము. ఆవిడ పాతింట్లో అత్తయ్య గారు మావయ్య గారు ఉన్న చోట ఉంటుంది. అది కూడా వచ్చి కూర్చుంటుందిలేండి, నేను వచ్చినట్టు దానికి తెలియదు అన్నమాట. ఇదన్నమాట అండి మధ్యాహ్నం. ఇది వచ్చేసి ఇంక ఈవినింగ్ అండి, చిన్న బయటకు వెళ్ళి పని ఉన్నది, ఎక్కడికో కదలండి, దివిలే బ్యాంక్ దగ్గరికి. అయితే నేను వస్తున్నాను, నువ్వు రెడీ అవ్వండు, మళ్ళీ బ్యాంకు మూసేస్తారని చెప్తే ఈవినింగ్ 4 కల్లా నేను రెడీ అయ్యి కూర్చున్నాను. ఆయన ఫోన్ చేశారు వచ్చేస్తున్నానని, వెంటనే కాఫీ కూడా పెట్టేసి ఉంచాను. కాఫీ అంటే ఇంక లేదండి బాబు, బాబ్జీ గారికి. నేనైతే సెపరేట్గా ఒక్కదానికైతే పెట్టుకుని తాగను, ఆయనకి పెడితే మాత్రం ఇద్దరు తాగేస్తాము. ఈ వీడియో కనుక మా ఫ్రెండ్స్ చూస్తే, ఆయనకి చిన్న గ్లాస్ ఇచ్చావు, నువ్వు పెద్ద గ్లాస్లో తాగేస్తున్నావు అంటారు. ఏం లేదులేండి, నేను కూడా కొంచెమే తాగుతున్నాను, గ్లాసే పెద్దది అంతే. అదిగోండి, ఇద్దరు కలిసి కాఫీ అయితే తాగేస్తున్నాం, బయటకు వెళ్ళాలన్నమాట. ఇది ఈవినింగ్ కాఫీ. లైవ్లో అడుగుతారు కదా, అమ్మ కాఫీ తాగారా, టీ తాగారా అని. చెప్పాను కదండి, ఈవినింగ్ కాఫీ. డాడీ ఉంటే ఇద్దరు కలిసి తాగుతాం, లేదంటే నేనైతే స్పెషల్గా ఏం పెట్టుకుని తాగనన్నమాట అండి. ఇప్పుడు గొంతు బాగాలేదు కదండి, ఇప్పుడైతే తాగాలనిపిస్తుంది, ఎందుకంటే కొంచెం గొంతుకు రిలీఫ్గా అనిపిస్తుంది, వేడిగా ఏది తాగినా కూడా. హాట్ వాటరే తాగుతున్నాను. మనం ఎంత జాగ్రత్త తీసుకున్నా ఒకసారి వచ్చేసింది కదండి, వచ్చిందని తగ్గించుకోవాలంటే ఎలా అయినా మ్యాక్సిమం 3 డేస్ అయితే ఏడిపిస్తుందండి ఈ జలుబు, రొంప, దగ్గు ఇవన్నీ. దగ్గు వెళ్ళిపోతే పర్లేదు, లేదంటే ఒక్కోసారి ఇవన్నీ తగ్గిపోయినా కానీ దగ్గు త్వరగా తగ్గదు, ఒక్కోసారి అలా కూడా అవుతూ ఉంటుంది. చూడాలి మరి ఈసారి ఏమవుతుందో. అదిగోండి కాఫీ తాగుతూ కబుర్లు అయితే చెప్పుకుంటున్నాం, ఏదో చెప్తున్నారు తోటలో జరిగిన విషయాలు. అంటే మధ్యాహ్నం ఎక్కడ తిన్నారు ఏంటి అని అడుగుతాను. అంటే మధ్యాహ్నం అయితే క్యారేజ్ ఏమి తీసుకెళ్ళరండి, నేను చెప్పాను కదా నన్ను ఇబ్బంది పెట్టరు. లేదులేండి, ఇది వరకు 1-2 సార్లు పెట్టాను. పెడితే అంటే అక్కడ నరుక్కొచ్చి జట్టోళ్ళు అందరూ వమ్మింగ్ వాళ్ళే అండి, మా అమ్మగారు ఊరు వాళ్ళే. అందరూ కూడా బావగారుని చాలా ప్రేమగా పిలుస్తారు. ఎందుకు బావగారు మీరు తినేది ఎంత, దానికోసం మీరు క్యారేజ్ తెచ్చుకోవాలా, మేము ఎవరో ఒకళ్ళు ఒక బాక్స్ ఇస్తాం కదా అని చెప్పేసి తెచ్చుకోనివ్వరండి మెయిన్, అది కూడా ఒక కారణం. అయితే ఎక్కడ తిన్నారు, ఏం తిన్నారు అని చెప్తున్నారన్నమాట నాకు. అందరిది తినారులేండి, ఈయనకి ఒక పాలం ఎవరిది నచ్చదు, అందులో ఒకళ్ళు పెరుగు ఉంచుతారంట, ఖచ్చితంగా పెరుగు ఉండాలి అని చెప్పేసి ఈయనకి. పప్పు అయితేనే ఎవరిదైనా కొంచెం వేసుకుంటారండి, పప్పు అయితే అసలు అబ్జెక్షన్ ఉండదు, పప్పుచారు ఇలాంటివి వేసుకుంటారు. మిగతా కూరలు అయితే కొంచెం ప్రాబ్లం అండి, ఏదో అటు ఇటు కెలికేసి ఏదో తిన్నామా లేదా అన్నట్టు తినేసి వచ్చేస్తారనమాట. ఇది వచ్చేసి ఇంకా నైట్ అండి, ఈరోజు అన్నీ తినేవి తాగేవేనా మేడం అని అనుకోండి. నైటు నాకు నోటికేమీ వెళ్ళట్లేదని చెప్పానని మళ్ళీ నాకైతే వేడివేడిగా టిఫినే తెచ్చారు. ఇది రైస్ తినమన్నా తినేలా లేదని చెప్పేసి, ఎందుకంటే పప్పుచారు నోటంటే నీళ్ళు గారిపోతాయి. ఆయనకంటే ఇష్టం, నేను తింటానులేండి, కాకపోతే ఇప్పుడు హెల్త్ బాగాలేదు కదా దానికోసం అని చెప్పేసి నైట్ టిఫిన్ తెచ్చేసారనమాట అండి. నాకు టిఫిన్ చేస్తున్నాను, ఏం టేస్ట్ తెలియట్లేదండి నోటికైతే. మీకు అలాగే ఉంటుందా? ఇంతకీ ఎలా ఉందండి వీడియో, నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి అమ్మని సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. థ్యాంక్ యూ సో మచ్, నా తిండి వీడియో అంత శ్రద్ధగా చూస్తున్నందుకు చూసేవాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ అండి. ఇదన్నమాట అండి మా డైలీ రొటీన్ అలా ఉంటుంది, చాలా సింపుల్గా. ఎందుకంటే ఇప్పుడు అనిపిస్తుంది నాకు, ఏంటి పిల్లలు లేకపోతే ఎలా ఉంటుందా,
ఇలా పంచుకుని తినేయాలా, ఏమన్నా తెచ్చుకుంటే ఇద్దరు కలిసి పంచుకుని తినేస్తామా పిల్లలు లేకపోతే అని చెప్పేసి. పిల్లలు ఉంటే వాళ్ళు తింటారేమో అని పక్కన పెట్టేస్తూ ఉంటామండి ఏదైనా సరే గాని. వాడు తింటాడులే. మా పెద్దోడు మధ్యాహ్నం బీ షిఫ్ట్ వెళ్తాడండి. నైట్ 11కి వస్తాడు. ఆ రోజు కర్రీ అయినా సరే, ఏదైనా సరే కొంచెం ఉంచేస్తారు ఈయన. ఎందుకండి వాడు తినేసి వస్తాడంటే, ఏమో వచ్చాక ఒక ముద్ద తినాలనిపిస్తే తింటాడు కదా అని చెప్తాడు. అంటే పిల్లలుంటే పిల్లల మీద అపేక్ష అలా ఉంటదన్నమాట అండి. పిల్లల కోసం ఏదైనా సరే కొంచెమైనా ఉంచాలి అనిపిస్తది. ఒక్కో రోజు అంటే నీసు కూరలైతే ఖచ్చితంగా తింటాడండి వాడు. కొంచెమైనా సరే వాడికి అదొక అలవాటు. అందుకని చెప్పేసి అది వాళ్ళ డాడీకి తెలుసు. వాడు తింటాడు. వాడొచ్చిన తర్వాత అని చెప్పేసి వాడి కోసం ఉంచుతారనమాట. ఎలా ఉందండి వీడియో? నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.